ఒరే పొట్టున కొడక ఎక్కడికి పిలుచుకొచ్చి పెట్టరన్నా ఏదో సీక్రెట్ చెప్పాలన్నావా ఏటదే? ఊరి మామ కోతే ఇందాక అడవి చివరికి వెళ్ళి ఊరు వైపు చూసానరా, అందరూ గాలిపటాలు ఎగరేస్తాను. ఊరే పొట్టుడా సంక్రాంతి కదరా, ఖచ్చితంగా గాలిపటాలు ఎగరేస్తారు ఆకాశంలో, భలే ఉంటదిలే సరదాగా. ఊరి మామ కోతే నాకు కూడా ఎప్పటి నుంచో గాలిపటాలు ఎగరేయాలని ఆశగా ఉందిరా, ఎగరేద్దాంరా మనం కూడా. ఒరే మామ రోబిన పతంగులు ఎగరేయడం నాకు ఇష్టమే, కాకపోతే ఇక్కడ మనకు పతంగులు ఎలా దొరుకుతాయి ఇప్పుడు? ఊరి మామ కోతే నువ్వు ఈ మాట అంటావనే నాకు ముందే తెలుసు, అందుకే 2 పతంగులు నాకు దొరికితే పట్టుకొని దాశాను రావే. ఒరే పొట్టున కొడక సూపర్, నువ్వు ఎక్కడ దేశవరా పతంగులు, పదరా ఎగరేద్దాం అలాగైతే. ఊరి మామ కోతే కొండగొడ్ని గుడుగు బాబాని వీళ్ళందరినీ పిలుద్దామా మనము? అవునరా పొట్టున కొడక, నీ దగ్గర ఉన్నవే 2 పతంగులు, 2 గాలిపటాలతో వాళ్ళందరినీ ఎలా పిలుస్తావరా నువ్వు? అవునరా బాబా, కొండగొడ్డ కానీ గాలిపటం తీసుకుందంటే మళ్ళీ ఎవడోడా, ఎందుకులే మన ఇద్దరమే ఎగరేసుకుందాం పదా. ఊరే పొట్టుడా మనం గాలిపటాలు ఎగరేద్దామో, మనకు మళ్ళీ కొత్తవి దొరికితే అప్పుడు పిలుద్దాంలే వాళ్ళని. అలాగే మామ కోతే పతంగులు దొరికితే అప్పుడు పిలుద్దాంలే, ముందైతే మనం వెళ్ళే పతంగులు ఎగరేద్దాం పదా. ఇక్కడ ఎక్కడ ఎగరేసినా ఈ చెట్లకు తగిలేస్తారా గాలిపటాలు, మళ్ళీ చినిగిపోతాయవే, మనము ఆ సముద్రం ఒడ్డుకి వెళ్ళిపోదాం పదా. సూపర్, అక్కడైతే గాలి కూడా భలే వస్తుంది, చాలా ఎత్తు ఎగురుతాయి గాలిపటాలు, అప్పుడు పదరమ్మ అక్కడికి వెళ్ళి ఎగరేద్దాం మనము. ఊరే పుట్టిన కొడక ఇంతకు ముందు ఎప్పుడైనా గాలిపటాలు ఎగరేసేవరా నువ్వు? ఊరే మామ కోతే ఇదే నాకు మొదటిసారి గాలిపటం ఎగరేయడమా, నాకెంతవరకు ఎలా ఎగరేయాలో తెలీదా. ఎప్పుడు గాలి తిరుగులు తిరగడమే కాదురా, అప్పుడప్పుడు గాలిపటాలు కూడా ఎగరేయాలి. సరేలే నేను ఎగరేసేసి నీకు ఇస్తాను, అప్పుడు నువ్వు ఎగరేసుకుందువా. సూపర్, అలాగలగిరా మామ, థ్యాంక్స్ రా, పదరా వెళ్ళి ఎగరేసిద్దాం గాలిలో గాలిపటాన్ని. దీని తల్లి ఈ గాలిపటం ఎగరడానికి గొప్ప సతాయించిందిరా. ఒరే మామ రోబిన వచ్చి దీన్ని ఎగరేసుకోరా నువ్వు, నేను వేరేది ఎగరేసుకుంటున్నా. మామ ఊరే మామ థ్యాంక్స్ రా, భలే ఎగురుతుంది ఇది గాలిపటము, గాలిలోకి భలే ఉంది, సూపర్ ఉంది. అదేం చూసావు కానీ ఇది చూడరా ఒరే రోబిన, ఎంత పెద్దగా ఉంది రే పతంగ, ఇది గాలికి అసలు నేను కౌసుకోలేకపోతున్నా దీన్ని, భలే ఉందా. ఇదేటిదే అదే పెద్ద పతంగలాగా ఉంది, ఈ కూతున కొడుకు నన్ను మళ్ళీ మోసం చేసినట్టు ఉన్నాడు, ఇది పెద్ద పతంగ తీసుకుని నాకేమో చిన్న గాలిపటం ఇచ్చడేటే. ఊరే బొడ్డా పందిగారిని అలాగే పాండగారిని పిలవకుండా ఉండడమే మంచిదైంది, లేకపోతే మన దగ్గర ఉన్న గాలిపటాలు వాళ్ళు లాక్కునే వాళ్ళు. నీ అబ్బా కూతున కొడక వాళ్ళని పిలవకపోతే ఏంట్రా, మొత్తానికి నువ్వు పెద్ద పతంగ దుబ్బేసావు నా దగ్గర నుంచి, నువ్వు నాకేమో చిన్నది ఇచ్చావా. ఊరే మామ బొట్టడా నాకు తెలియదురా ఏది పెద్దదో ఏది చిన్నదో, ముందు అది ఎగరేసాను అది ఎగిరిపోయింది అందుకే నీకు ఇచ్చాను, తర్వాత నేను ఇది ఎగరేసాను, నాకు తెలియదురా బాబా ఏది చిన్నదో ఏది పెద్దదో ముందు. నీ అబ్బా కూతున కొడక ఇన్నేళ్ళ మన ఫ్రెండ్షిప్ లో ఏ రోజైనా నాకు మంచిగా ఏదైనా చేసి పెట్టు, నువ్వు మంచివని నువ్వు దుబ్బేసే పోడైపోయినవే చిన్నవే అని నాకంట కడతావు నువ్వు. ఊరే మామ రోబను ఇది పెద్ద పతంగ నాకు ముందే తెలియదురా బాబా, నువ్వేట్రా బాబు ఎలాగున్నావా? నీ అబ్బా కూతున కొడక ఈ పతంగలు నేనే పట్టుకొచ్చానురా, నాకు ఇవ్వాలి నువ్వు పెద్ద పతంగ, నువ్వు ఈ చిన్నది తీసుకునే నాకు పెద్ద పతంగ ఇచ్చాయి. నీ అబ్బా పొట్టున కొడక నువ్వు పిలిచిన వెంటనే నీతో పాటు వచ్చాను చూడు, నిజంగానే నాకు బుద్ధి లేదురా. బాబు నీకు బుద్ధి ఉందని ఇప్పుడు ఎవరన్నారా బాబు, ముందు నా పెద్ద పతంగ నాకు ఇచ్చారా, నువ్వు ఈ చిన్న గాలిపటం తీసుకుని ఎగరేసుకో. ఊరే బొట్టుడా ఇప్పుడే కదరా ఎగరేసాం గాలిలోకి, ఒక అరగంట తర్వాత ఇస్తానులే, అంతవరకు ఎగరేయదాన్ని. ఓరు బాబు అరగంట వరకు ఎవడుంటారా బాబు ఇక్కడ, అరగంట తర్వాత నా చేతుల్లో పెడితే అప్పుడు నేను ఎగరేయలేను, ఇప్పుడే ఇచ్చే నేను ఎగరేసుకుంటా. నీ ఎవ్వరే బొట్టును కూడా నాకు తెక్క దుబ్బేలాగా మాట్లాడగరా నువ్వు, మామూలుగా ఉండదు నాతో, మళ్ళీ చెప్తున్నా. నీ అబ్బా కూతున కొడక నీకు తిక్క దిగితే ఏటైనా చేసుకో, కానీ నా పెద్ద పతంగ నాకు ఇచ్చారా నువ్వు ఇప్పుడు. నీ అబ్బా పొట్టును కూడా అరగంట తర్వాత ఇచ్చేస్తా అన్నాను కదరా, ఎందుకరా ఎక్కువ తక్కువ చేస్తున్నావా, కిందకి దించేది నీకు గాలిపటాలు ఇప్పుడు మళ్ళీ ఎగరేసుకోలేవు నువ్వు. నీ అబ్బా కూతున కొడక నువ్వన్నీ ఇలాంటి పనులు చేస్తావురా, నాకు ఎగరేయడం రాదు అని చెప్పేసి నువ్వు ఇలా కిందకు దించేస్తా అంటున్నావు కదరా. లేకపోతే ఏట్రా మామ నువ్వు మాట్లాడేదే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావురా నువ్వు, అరగంట తర్వాత ఇచ్చేస్తా అంటే ఒప్పుకోవట్లేదు మరి. సరే లేరా బాబు, అరగంట తర్వాత ఇచ్చేయాలి మరి, నువ్వు మళ్ళీ ఏదో ఒక ఫిట్టింగ్ పెడతావని నా భయమా. ఈ రోజు పండగ లేరా బాబు, ఎలాంటి ఫిట్టింగ్ లో పెట్టను నీకు. వీడి అబ్బా కోతన కొడుకు ఏదైతే బాగుంటుందో అది ముందు దొబ్బేయడానికి చూస్తాడు, ఎప్పుడు నా దగ్గర నుంచే ఎప్పుడు ఇలాగ చేస్తాడు, ఈడు ఎప్పుడు మారుతాడో ఏటో. వీడి అబ్బా ఈ పొట్టున కొడుకు ఏదేదో గెలుక్కుంటున్నాడు రా నోట్లో, ఈ అమ్మ మనకి సెందుగులుకుంటది, పండగ పూట మనకి ఎందుకు ఇచ్చేది మీరు పతంగిడికి. ఓర్నాయన ఇదేటిది నన్ను లాక్కెళ్ళిపోతుందా, ఎంత గట్టిగా లాగుతుంది ఏట్రా మామ కోతిదే, ఎంత బలంగా లాగేస్తుంది నన్ను. ఊరే పొట్టుడా అది బొడ్డ పతంగరేదే, దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావు అంటే ఈ పతంగ నిన్ను లాక్కెళ్ళిపోద్దురా, ఇది చాలా బరువు గట్టిగా లాక్కెళ్ళిపోద్ది ఇది గాలికి నిన్ను. ఊరే కోతే నువ్వు ఎలాంటి ఫిట్టింగ్ ఏదో ఒకటి పెడతావని నాకు తెలుసురా, నువ్వు నాకు ఆ పతంగ ఇచ్చే నేను ఏదో ఒకటి ఎగరేసుకుంటాలే. ఊరే బొడ్డుడా ఈ మాట మాత్రం నీ మీద కోపంతో చెప్పట్లేదురా బాబు, ఎందుకంటే ఇది గాలికే చాలా పవర్ఫుల్ గా లాగేస్తుంది, నువ్వు ఖచ్చితంగా గాలిలోకి ఎగిరిపోతావురా పతంగతో పాటు. ఈ దెబ్బ కోతన కొడుకు మెల్లగా నా పెద్ద పతంగే లాగేసుకుందామని చూస్తుంది, నేను అలాగ జరగనివ్వను కదేటే. ఊరే మామ కోతే ఇచ్చారా నాకు ఆ పెద్ద పతంగ నేను ఎగరేసుకుంటున్నా ఇప్పుడు. ఊరే బొట్టన కొడక ఈ పెద్ద పతంగ నీకు ఇచ్చేస్తాను కానీ దీన్ని కంట్రోల్ చేయలేక నువ్వు మళ్ళీ నన్ను పిలిచావనుకో తన్నేస్తాను నీకు.
ఒరే కోతన కొడక కావాలంటే నా నడుము చుట్టూ ఆ దారాన్ని చుట్టుకుంటాను నేను పతంగ ఇటు ఎగిరిపోకుండా నాకు ఇచ్చారా నా పతంగ నాకు వీడబ్బా పొట్టున కొడుకో వీడితో మనకెందుకులే పండగ పూట గొడవ. ఒరే పొట్టోడా ఇది కూడా తీసుకోరా నీ పెద్ద పతంగే. ఎలగిచ్చే ఎంత నడుము చుట్టేస్తుంది దీన్ని. అబ్బా భలే కొందరా సూపర్ ఎగురుతుంది ఇది. తూ నా బతుకో ఈ అమ్మ చిన్న గాలిపటం ఇచ్చడం ఇది ఎగురుతున్నట్టే లేదో ఏటో ఈ దరిద్రమా. ఒరే కోతే ఈ గాలిపటం బరువు నేను కాయలేను అన్నవరా నువ్వు కానీ చాలా బాగుంది ఇది. నేను ఈజీగా కాచేస్తున్నా చూడ దీని బరువు. ఆ బొక్కలే కొంచెం సేపు ఆగురా. కొంచెం గాలి వచ్చిందంటే ఆ గాలిపటంతో పాటు నువ్వు కూడా గాలిలోకి ఎగిరిపోతావు. ఇదేటిదే ఈ కోతగడు ఉడికిపోతున్నాయి అలా పెద్ద గాలిపటం నేను తీసుకున్న కదేటే అందుకే ఈ ఉడికిపోతాను నా మీద. ఫోన్లే ఓడే పోతాడా. దీని తల్లి ఇప్పుడు రాదు పెద్ద గాలి. ఇప్పుడు పెద్ద గాలి వస్తే ఈ పొట్టోడు దెబ్బకి ఆ పతంగని హ్యాండిల్ చేయలేక నాకు ఇచ్చేస్తున్నాడు. వస్తే బాగున్న పెద్ద గాలి. కొంచెం గాలి ఎక్కువ అవుతున్నట్టుంది కొంచెం లాగుతుంది నన్ను. సూపర్ గాలి ఎక్కువ అవుతుంది. ఈ పొట్టున కొడుకుని ఇప్పుడు చూడాలి దాన్ని హ్యాండిల్ చేయలేడు ఈడు ఇప్పుడు. ఇదేటిదే కొంచెం గాలి ఎక్కువైనట్టుంది లాగేస్తున్నాను ఇదే. ఏం చెయ్యాలరా బాబు ఎందుకైనా మంచిదే నడుము చుట్టూ చుట్టేది నాకు దారాన్ని. ఒరే పొట్టున కొడుక నా సహాయం నీకు కావాలంటే అడుగురా బాబు ఈ కోలకు పోగు నువ్వు. నేను ఇప్పుడు ఈ కోతిగాడు సహాయం అడిగితే మెల్లగా నా పెద్ద పెద్దగా దుబ్బెద్దమనే చూస్తుందా. ఎంత గాలి వచ్చినా సరే దీన్ని నన్ను నడుము కట్టేసాను కదేటే ఏటి కాదులే. ఒరే పొట్టున కొడుక పెద్ద గద్ద చెప్తురా బాబు అది నీ పతంగని చీరేద్దరదే. ఓర్నాయనో ఎంత పెద్దగా ఉంది ఎంత గద్ద. నీ అబ్బ పొట్టు కొడక ఒరే ఎలాగోలాగా పతంగని కిందకి లాగారా బాబా లేకపోతే మొత్తం చింపేద్దదే వచ్చే. ఓర్నాయనో ఇదేటిదే ఎంత లాగినా కిందకి రావట్లేదా ఓర మామ కోతే ఈ పతంగ కిందకి దిగట్లేదురా బాబా. ఉసే నీ దుంప దగ్గర ఊరు ఎంత పని చేస్తుంది పతంగ పొట్టు నెత్తికెళ్ళిపోతుందా. ఓర్నాయనో ఎంత ఎత్తులోంచి ఎగిరేసుకెళ్ళిపోతుంది ఎట్లా నీదే ఓసే నీకేం చేసిన బాబా వదిలేనన్నా. ఇదేటిదే గట్టిగా నడుము చుట్టూ చుట్టేసుకున్న తోటనే ఇప్పుడు ఎంత లాగినా రావట్లేదు ఇదే. అయ్యయ్యో అయిపోయింది నా. ఊడి అమ్మ ఈ గద్ద మంచి ఆకలి మీద ఉన్నట్టుంది. ఈ పొట్టుని పొడుచుకొని తినేసే లోపే మనం గొడుగు బాబాకి వెళ్ళి చెప్పేసి అందరిని తీసుకెళ్ళి అక్కడికి వెతకలే. పూర్ణాయనో ఇన్నికి పతం కావాలంటే తీసుకెళ్ళిపోయే బాబు నన్ను వదిలే కింద అనవసరంగా నడుము చుట్టుకున్నాను నేనిదే. మిత్రులారా మీ అందరికి హ్యాపీ సంక్రాంతి. అలాగే మన ఛానల్ కి మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి వీడియోస్ ముందు వస్తుంటాయి. అలాగే ఒక లైక్ కొట్టండి ఈ వీడియోకి. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు చేసే పుణ్యం కొట్టకుండా దేవుడు ఇది నన్ను ఛానల్తో వదిలేటట్లేదా ఎందుకో ఏంటో నేను బలైపోయానా. iPad.